నెలవారీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పివి సారథి గారికి ఏఆర్డిఎస్పి బాపట్ల వారికి మన అసోసియేషన్ తరఫున యొక్క ఆనవాయితీ. అదేవిధంగా మరి బాపట్లలో ఈ రోజున మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పి గారు బాపట్ల వారు మరి నా విషయాలు మీతో మొత్తంగా ఉన్నటువంటి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి కూడా అక్కడ రావడం దీనికి ఆహ్వానించడం దీనిలో మన అలాగే మా సోదరుడైనటువంటి ఫ్యాక్టరీ ఓకే చాలా సంతోషం. సార్ బాబు సెక్రటరీ సార్ ఓకే. ఖచ్చితంగా నేను అమలాపురం ఇక్కడ వచ్చాను. అమలాపురం హాస్పిటల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మన అమలాపురం కూడా మీరు అమలాపురం వెళ్తున్నారు. ఒకసారి మాది ఈ జిల్లానే మాది పర్వాలే కుటుంబం సంవత్సరం సరే ఇది కూడా చెప్పుకోకపోతే ఇవాళ మీరు చేస్తున్నటువంటి వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. ఎందుకంటే ఏ ఇద్దరు చూస్తున్నా కానీ వాళ్ళు మీ అబ్బాయి చేస్తున్నారు, మా అబ్బాయి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? అదేగా సరే భార్య భర్తలు సమాజంలో ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నాయి. అంటే మానవ సంబంధాలు తెగిపోయింది. భౌతిక కుటుంబంలో 50 అంటే ఎవరు ఉన్నారు బహుశా ఈ తల్లిగా పార్టీ వాళ్ళు వాళ్ళకి ఈ సమానాయకులు ఉన్నారు కాబట్టి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ బాధ తెలియదు. స్టేట్ బ్యాంక్ పుట్టాలు తిరిగి మాట్లాడు, మొదలు మాట్లాడు, గేదెలు కలిసిన వాళ్ళని, అమ్మాయి దగ్గర తల్లిదండ్రులు మాట్లాడు, అన్నదాంట్లో కుటుంబంలో మాట్లాడు. దేనికోసం పుట్టున్నాము? ఇంట్లో ఫుడ్ దగ్గర, ఆ మంచం దగ్గర, ఈ సేవ దగ్గర, సేవ దగ్గర. మరి అందరికీ ఇద్దరు రోజులు ఆ రోజుల్లో పెరిగితే ఒక ఏదైనా కార్యక్రమాలు నలుగురు మాట్లాడుతున్నారు. అదే ఈ అమ్మాయి ఎవరా? అదే మా నాయన అమ్మాయినా? అది ఇంట్లో శుభ్రంగా రావాలి. ఇల్లు బాగుంది. అది ఆ విధంగా మానవ సంబంధాలు ఉండేవి. ఇవాళ మా ఇద్దరు ఇంటి పక్కకి వెళ్ళలేదు కానీ ఈ పిల్లలు ఏం చేస్తారు? నాకు తెలియదు, నా పిల్లలు ఏం చేస్తారు? ఏం తెలియదు. కానీ మేమిద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే మా పిల్లలిద్దరు ఆ పిల్లలిద్దరు మంచి ఫ్రెండ్స్ కాదు. మొన్న ఒంగులు పెరిగితే ఎవరు పెరిగి గదనాథ కూతురు పెరిగితే ఈ పిల్లలు ఎందుకు జరుగుతాడు? వచ్చాడు, డైరెక్షన్ వచ్చాడు, కన్నాడు పడుకొని ఆ ఇంట్లో ఉన్నాడు. పక్కన ఏంటి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో ఏంటి ఎవరి పిల్లడన్నా? మా తమ్ముడు కొడుకు. అంటే గదనాథ అంకులు అంటే ఈ పెరుగులు ఏమైతే పిల్లడికి పెరుగులు కలిసి ఉన్నాయి అంటే సంబంధం లేదు. అంకులు ఆంటీ ఈ విధంగా ఈ రోజుల్లో మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ మీరు వచ్చేసింది. మీ మీదే సొసైటీ డిపెండ్ అయి ఉంది. మీ మీదే మ్యారేజ్ మీరు వచ్చేసినటువంటి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ దగ్గర పెట్టిన ఫోటోలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫోటో సంబంధం కానీ రెండో సంబంధం కానీ ఏదైనా కానీ
సొసైటీని ఎవరైనా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మీది. అంటే ఎంత బాధ్యత గల వృత్తిలో మీరు ఉండి ఆ వృత్తి ఒకటే కదా, మీరెందుకు ఆ వృత్తిని ఎంచుకున్నారు? వృత్తి కోసమే. ఎంతలో నాకు సంబంధం ఉంది, 10 రూపాయలు వస్తే నా కుటుంబం గడవాలి, నేను మంచి పనులు చేస్తున్నాను, మంచి సంబంధాలు కుదురుస్తున్నాను. ఆ పిల్లలు పెళ్ళైతే ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. మీకు ఎవరు చెప్పారంటే పలానా మ్యారేజ్ పెడతారు కాబట్టి మా ఇద్దరు మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళు కనబడితే నాకు పెళ్లి చేసింది ఆ పిల్లలు ఉన్నారు, సారీ బట్టిప్రోలో ఉన్నారు. బట్టిప్రోలు పెళ్లి కాదు, సామాన్ సైడ్ ఉంటారు. తెలుసు మీకు పేరు మర్చిపోయారు. ఆ పేరు మర్చిపోయారు. ఒకసారి పెళ్లి అక్కడ చూసి నేను నాలుగు దండం పెట్టాను. ఏంటంటే మీరు ఒక డిఎస్పీ స్థాయిలో కావాలనుకుంటున్నారు. ఈ పనులు డిఎస్పీ నువ్వు పెళ్లి చేసి సామాన్య మానవుని నువ్వు ఆశీర్వదించావు, మమ్మల్ని పెళ్లి చేశారు. మీరు గురువుగా మాకు ఇప్పుడు పిల్లలు పుట్టారు, మేము హెల్దీగా ఉన్నాం, మేము నా భార్య క్షేమం ఉన్నాం, మీ ఆశీర్వాదంలోనే మేము ఉండాలని తను చాలా దారి పెట్టాను. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అట్లాగూ మీ వృత్తిలో కూడా మీరు కూడా సిన్సియర్గా వారి పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు అయిపోయింది. తండ్రి బాగా తెలుసు, కానీ ఈ పిల్లలు ఎక్కడ పని చేస్తుంది? ఎల్కేజీ దగ్గరికి విజయవాడ ఆడుతూ ఉంటారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పిఎస్ అయిపోయింది. ఆ తండ్రి నువ్వు మంచి మనిషే, మరి వాడకుండా ఈ పిల్లలు చనిపోతే ఎవరు చనిపోయి చేయాలి? మీరే చనిపోయి చేయాల్సింది. చనిపోయా మీరే కదా. అసలు పిల్లలు మీరు చూసారా? ఏం చూసారో పంటకి మొత్తానికి వస్తే ఎవరు సొసైటీ ఎలా ఉంది? టూ ఫాస్ట్. మరి ఆ పిల్ల గురించి మీరు ఎక్కువ చేయాలి. ఈ పిల్లవాడికి తండ్రికి ఈ పిల్ల తండ్రి కావాలంటే బుద్ధిమంతులు ఎలాంటి కుటుంబం నాకు తెలుసు అని చేయాలి. మరి మీరు ఆ పిల్లలు తెలియక ఎలా చేస్తారు? మరి మీరు ఈ పిల్లలు తెలియక మీరు ఎలా చేస్తారు? అలాంటప్పుడు తల్లిదండ్రుల యొక్క నేపథ్యం, తల్లిదండ్రులకు ఆశీర్వాదానికి పిల్లవాడు అమెరికా ఉన్నాడు, పిల్లవాడు బెంగళూరు ఉన్నాడు, మొబైల్ ఉన్నాడు, ఎక్కడున్నాడు ఏంటో మీరు వెళ్ళి కంపెనీ విచారించుకోండి. ఆ తర్వాత మునిగాలండి. పిల్ల తండ్రి తండ్రి గుణగాలను చెప్తారు. తండ్రి ఉన్నటువంటి గుణగాలను ఈ పిల్లలు కావాలని తెలియదా? మొన్న మీరు చూశారు శ్రీగారు ఒక సాయిబు కావాలి ఎక్కడ పాయలు మనం మొట్టమొదటి ఈ మధ్య మీరు చూశారు. ఒక అంతర్జాతీయ ఉద్యోగం సంపాదించుకొని మన ఆరోగ్య సంబంధించిన విషయాన్ని పాకిస్తాన్ చేస్తారు. వాళ్ళ దేశ ఎక్కడ చేయడం ముస్లిమ్స్ ఉంటారు. హైదరాబాద్ గుడిలో రైతులు ఈ జనరేషన్ పెరుగుదల పంపిస్తున్నాం. ఏ స్థాయికి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు తెలీదు. ఈ ప్రపంచానికి ఈ కంపెనీ ఒకటి మనకు జరిగేది. కాబట్టి ప్రత్యక్షంగా మీరు వెళ్ళి ఆ కంపెనీని పర్యటించి ఆ కుటుంబాన్ని పర్యటించి తర్వాతనే మీరు రికమెండ్ చేయాలి. కానీ అదర్వైజ్ మీరు సెల్ ఫోన్లు 4 ప్రయాణాలు వచ్చింది అన్న హైట్లు మీరు చూస్తున్నారు. మేకప్ తగ్గుతుంది. పెళ్ళి మనమైనా ఈ పెళ్ళివాడు బాబు వాయు మీరు చూస్తే మిగిలి పెడతారు. ఎలా చూస్తే మిగిలి నెత్తిగా పొడుతూ ఉంటుంది. ఆ రోజు 40 20 అని చెప్పి మీరు నిజాయితీగా ఇచ్చినటువంటి తాత్కాలికమే తెలియపరుస్తారు. ఎంత తీసుకున్నామా ఏం చేసామని కాదు, మనం ఈ వృత్తిలో విద్యార్థులున్నామా లేదా, మన చేపట్టిన సంబంధాలు చక్కగా అమలయ్యా లేవా. తర్వాత 2 కుటుంబాల మధ్య మీకు తెలిసిన పిలవడం
ఎందుకంటే ఏమీ లేదు, ఎందుకంటే ఏమి లేదు. లేట్ వచ్చాడు. ఒక సంబంధం కొంచెం ఎగ్జామ్ చెప్తాను. ఏదో సాఫ్ట్వేర్ ఎప్పుడు నైట్ షిఫ్ట్ ఎందుకు 10 పోతాను. ఇతను ఎక్కువ చేసిన సామాన్లు కూర్చున్నాడు. ఆ అమ్మాయి ఏమంటే కాసేపు మనిషి కూర్చొని ఫోన్ చేస్తాను, మనం వేడి వేడుకుంటున్నాం, నీకు వేడుకుంటూ పోవద్దు, అభ్యర్థులు ఎదుగుతా పెట్టుకుని పిల్లవాడు అక్కడ కాదని నేను కూడా నేను ఉపయోగించింది. నేను నాకు ఫోన్ చేశాను, ఏ పిల్లలు చేశారని నాకు నా మాట ఎంతలేదా. ఈ అమ్మాయి చేసింది పిల్లవద్దండి, ఆలమ్మ ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసింది, ఏమమ్మా ఏం చేసింది అమ్మా, మా అబ్బాయి మాకు ఈ అమ్మాయి ఎంతలేదా. ఆలమ్మాయి చేసింది ఏమి ఫోన్ చేసింది కూతురు. ఏదన్నా అర్థం మాట్లాడినంత గొడవ పడతానంట, కొట్టుకున్నారంట. అర్థమైందా? కొట్టుకున్నారండి. ఏమంటే కొట్టుకుంటూ వెళ్తే నాకేముంది టీవీలతో మేము ఇప్పుడే వెళ్తే వంట చేస్తున్నాం తిందామని కట్ చేస్తే తెల్లారికి ఆ కథలు ఈ కథలు దిగారు. ఈ కింద పిల్లలు పక్కన పెట్టి వీడియో కూడా తెచ్చారు. కట్ చేస్తే పోలీసు వచ్చింది, కట్ చేస్తే విడదు. ఏమన్నా అసలు ఏమైనా సబ్జెక్ట్ ఉందా? ఇలాంటి వచ్చే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవాళ అత్యుత్తమ సంఘాలు లేదు. 10 తల్లిదండ్రులు అరౌండ్ 90 తర్వాత మ్యారేజ్ చేసిన వారు 3 కన్నారు. 2000 పెళ్లి చేసుకున్న 2 కన్నారు. 2010 తర్వాత చేసిన 1 కన్నారు. ఇప్పుడు పిల్లలే కన్నారు. తెచ్చుకుంటారు, ఏది లోపల తెచ్చుకుంటా ఉంటారు, లోపల పని చేసుకుంటా ఉంటారు. ఆ ఎరువులు వచ్చేసాము. ఆ మొక్కలిద్దరు ముగ్గుగా పెంచారు. వాడు ఏది కావాలంటే అది ఆడపిల్లైనా మగపిల్లైనా కానీ వాడు మోటార్సైకిల్ కొనియాలంటే సంతానం ఉంటాడు, తెలంగాణ ఉంటారు. ఆవిడ ఏమి రాస్తాడు, మోటార్సైకిల్ కొనియాలంటే వచ్చాడు, కొలిచిన తర్వాత వచ్చాడు. 2 తెలంగాణ చావడం కామనం, చావడం కామనం. యువకుడు విద్యుత్లో వచ్చాడు, ఇక్కడే అయిపోతుంది. ఇలా ఉన్న సమాజం, ఇట్లా ఉన్న సమాజం, ఈ సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ టెస్ట్ పెట్టచ్చు. నేను ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ మాట్లాడుతున్నాను. ఏదైనా సమాచారం చెప్పాలంటే ఈయనకే చెప్పాలి. ఈయన వెళ్ళి అక్కడ చెప్పుకుంటే ఒక అక్షరం లేచిపోయింది, ఒక అక్షరం లేచిపోయింది, మీరు మాట్లాడుతుంది. ఇలా కాదు, మీరు ఏదైనా సరే ఉన్న వాస్తవాన్ని నిలబడుతుంది కానీ పిల్లలంటే చెప్పాలి, నిలబడి పిల్లలుకోవాలి. ఏమైందంటే ఆడపిల్లలు మగపిల్లలు, ఆడపిల్లలు నీకు నాకు తేడా ఏంటి? అతన్ని స్త్రీ అదే కొత్త ప్రయత్నిస్తున్నాం. లేదా ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేస్తాం. ఫాల్స్ ఫుడ్లో హెల్త్ హాస్పిటల్ అవుతుంది. హెల్త్ హాస్పిటల్ ఇది పెళ్లి చేసుకుంటే లేదు. 1 సంవత్సరం ఆన్లైన్ పెళ్లి చేసుకుంటా, 1 సంవత్సరం పిల్లలు కొడుతున్నా, పిల్లలు కొడుతుంది కొడు చేస్తున్నారు. పిల్లలు పుడితేనే పెంచేవాడు లేదు. అంతేనా? ఈ అందులో ఆడపిల్లల తల్లులు ఎక్కువ డిమాండ్ పెడుతున్నారని అనుకున్నారు. మీరే చెప్పాలి. నిజమేనమ్మా? ఆడపిల్లల తల్లులు ఎందుకు తర్వాత 50 తర్వాత 1,00,000 సంవత్సరానికి వచ్చి 25-30 లక్షలు ఉంటేనే సంబంధం మాట్లాడుతున్నారు. అబ్బాయి కిచెన్ ఉండాలి, అంటే వంటగది కిచెన్ ఉండాలి. ఎందుకు వంట చేసుకుంటాను కానీ మా అమ్మాయి వంట చేయాలి. ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి కానీ మా అమ్మాయి చీకటి తోడదు. ఇవన్నీ కూడా సమాజంలో విశ్వాసం అయిపోయింది. మనం ఏం చేయలేము. కాకపోతే మీ వరకు మీరు పవిత్రంగా ఉండండి. ముందరి విషయాలు నిర్ణయంగా చెప్పండి. అయితే ఒక విషయం ఏంటంటే
ఎందుకు పవిత్రంగా ఉండాలి, ఎందుకు దివ్యంగా ఉండాలంటే మా దాంట్లో ఒక ఉంది. ది డెడ్ బాడీ స్పీక్ సో మెనీ థింగ్స్ అంటే ఏంటంటే చనిపోయినటువంటి శవం బోర్డన్ని కబుర్లు చెప్పింది. ఏం చెప్పింది? కబుర్లు చెప్పింది. ఎలాగో మనిషి ప్రతి మూడుగా మారుతాడు, చచ్చిపోయిన తర్వాత ఎలా మారుతారు? ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను ఒప్పిస్తాను. ఎలాగో నేను నేర్చుకుంటున్నాను సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఉండవా అంటాం. అవునా? ప్రతి మూడుగా మనిషి బ్రైన్లోకి వాస్తవాలు చెప్పడం. అరే ఈ దెబ్బ తగ్గిందిరా, ఎందుకు తగ్గిందిరా అంటే ఏదో గీసుకుంది అంటారు. అంటే ఈ వాస్తవం తెలిసినా తెలియకుండా చెప్పడం. చనిపోయిన శవం వారి యొక్క ప్రియమైన మధ్యలో ఇది ఏం తీసుకుపోయిందో పెద్ద సువ్వ వెపన చెప్పింది. ఈ కథను ఎన్నాళ్ళ కథను తీసుకున్నావో చెప్పింది. ఎందుకు కారణమైన ఆగిపోయారు కదా. తిన్నటువంటి ఫుడ్, తమతో ఫుడ్ 8 రోజుల క్రితం తిన్నాము, ఎంతవరకు డైజెషన్, ఎంతవరకు డైజెషన్ అని చెప్పింది. హార్ట్ సరిపోతే కార్డియాలజీ అంటే ఎప్పుడు జరిగింది చెప్పింది. బ్రెయిన్ అయితే చెప్పింది. అంటే ఇది కూడా పిఎం రిపోర్టులో ఈ డెడ్ బాడీ యొక్క సిగ్నల్స్ బట్టి డాక్టర్ రాస్తాడు. ఈయన సఫలపడ్డా చచ్చిపోయాడా అని. అంటే ఏంటంటే సైంటిఫిక్గా అన్ని మూలాలు ఎప్పటి నుంచో ఉంటాయి. ఇప్పుడు మీరు దానికి సంబంధించి కోడి అన్నారు, ఆయన తొమ్మిది దీనికి సంబంధించిన మీరు ఈ రోజున ఏదైతే సెల్ ఫోన్ చూసుకొని మీరు కోడి చేసి ఆ దీనికి సంబంధాలు మీరు చెప్పిన వాస్తవాల వల్ల దాంట్లో ఉంటాయి, మీరు పంపించినటువంటి ఫోటోలు దాంట్లో ఉంటాయి. కాబట్టి మీరు చెప్పే మాటలైనా సరే, చేపలైనా సరే ఈక్వల్గా ఉంటుంది చూసుకోండి. మీకు ఈ తెలియకపోతే కుదరపోయినా నాకు కొరకు ఒక అమ్మాయి ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి యొక్క లక్షణాలు 20 లక్షణాలు మీరు అందరికీ చెప్పాల్సిందే. ఆ తర్వాత చెప్తున్న గొడవలు అవన్నీ వేరే సంగతిలో. ఓకేనా? ఇవి చెప్పేది ఇవాళ సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్గా సొసైటీ. ఇవాళ ఒక దొంగతనం చేస్తే పాత రోజుల్లో ఈ ఏరియా నుంచి దొంగలు ఇవ్వడానికి తీసేవాడు. ఇప్పుడు అది కాదు. ఇవాళ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఇస్తున్నాం, ఇక్కడ డబ్బులు వస్తున్నాం. ఈ ఏరియాలో ఉన్నామంటే మనం ఒక అరగంట గంట తర్వాత ఇప్పుడు ఈ ఏరియా ఎన్ని ఫోన్లు పనిచేస్తుంది, మా దగ్గర టెక్నాలజీ ఉంటుంది. టెక్నాలజీ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కీపర్ చేస్తుంది. సెల్ ఫోన్ ఆ కంపెనీలు ఏ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ క్రైమ్ జరిగినప్పుడు మేము ఏం చేస్తామంటే డాటా కోసం అడుగుతాం. ఆ డాటా వస్తుంది. ఆ డాటాను బట్టి నువ్వు చేసి చిక్కర పనులు చూడు. మన అమలాపురంలోనే ఒక కేసు మాట్లాడితే ఒక అమ్మాయి ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకోండి, వాటర్ వస్తుంది. వీళ్ళేమంటారంటే మీరు బంగారు సెల్ ఫోన్లనయ్యా, వాటర్ బంగారు కాకుండా నాతో కాకుండా చెప్పాయా తను మంచిది. మా అమ్మాయి మాట్లాడేదాన్ని అమ్మాయి. సరే, మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు. మీ సొంతంగా ఉన్నారా? ఉన్నారు. తల్లిదండ్రులు రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను? ఒకసారి ఉంటారు, 3 సార్లు. సొంతానికి ఎన్నిసార్లు వచ్చాడు? ఒకసారి ఉంటారు. వీరికి రోజు 50 కాల్స్ ఉన్నాయి, 30 కాల్స్ ఉన్నాయి, 40 కాల్స్ ఉన్నాయి. ఎందుకండి ఆ టీచర్ వీళ్ళేమో ఏదో మాకు ఈ అమ్మాయి వస్తున్నారు. ఆ కాలం పోయింది. పోలీస్ స్టేషన్లో ఖండించాం. ఈ అమ్మాయి తప్పుగా పరిగణించాం. కారణం ఏంటంటే ఎవిడెన్స్ ఉంది, జర్మన్ ఎవిడెన్స్ ఉంది. ఒక పరాయి వ్యక్తితో ఫ్రీక్వెంట్గా మాట్లాడేటువంటి అవకాశం ఏముంది? ఎంతవరకు నీకు అన్నయ్య నువ్వు చేస్తే తప్పుడు పడి మళ్ళీ అన్నయ్య పేరు ఇలాంటి నేను చెప్తానంటే ఇవాళ మీరైనా ఎవరైనా అండర్ సీసీ కెమెరా కంట్రోల్లో ఉన్నాము. సీసీ కెమెరా ఎక్కువ ఉన్నాయి. మన స్టూడియోలో సీసీ కెమెరాలు, మన స్టూడియో అంటే దాని సెల్ టవర్లో సంబంధించినటువంటి ఆ టవర్స్ అంటే
మన యొక్క మూమెంట్లో మన కథ మన సెల్ఫోన్లు అన్నీ కూడా ఉన్నాము. కాబట్టి నాకు నీతి నిజాయితీతో మీరు తమిళతో పనిచేస్తూ ఈ వృత్తి గౌరవం పెట్టుకొని ఈ వృత్తిని మీరు ముందు తీసుకెళ్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నేను కన్వర్సేషన్ చెప్తూ స్పీచ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మన అసోసియేషన్ కాకాని లక్ష్మి గారి కోడండి, కాకాని లక్ష్మి గారి కోడ పై కోసం మనకు పనిచేశారు. తను కూడా మెస్ చేస్తాను వచ్చింది బాగా. మన డిఎస్పీ గారు చేతి మీద తీసుకొని చాలా అద్భుతమండి. ఎట్లా చూడమండి. సార్ నమస్కారం చేయమ్మా. చాలా అదృష్టం నీకండి. థ్యాంక్ యూ అమ్మా. ముందు ఫోటో చేయమ్మా సుజాత గారు. తర్వాత ధన్యులు అప్పారావు గారు రెడీగా ఉన్నారు. చివరిసారిగా మరి మన డిఎస్పీ గారికి చిరు సత్కారం చేసి మీరు ఈ వృత్తిలో చేయాలంటే ఇవన్నీ ఉండాలంటే మీరు మార్నింగ్ ఒక అరగంట సేపు యోగా కానీ వాకింగ్ కానీ కొంచెం స్విమ్మింగ్ కానీ ఏదో మీరు గ్రౌండ్కి మీ శరీరాన్ని ఉపయోగించాల్సిందే ఇవాళ. ఎందుకంటే ఎన్నో పేరు అదర్ పిల్లలు ఉన్నారు. కొన్ని ఫుడ్ ఎక్కడ కూడా తినాలి. ఆ ధ్యానం కావాలంటే మీలో కూడాను ఎక్సర్సైజ్ చేసుకొని హెల్దీగా ఉండాలి. మీరు హెల్దీగా ఎందుకంటే హెల్దీగా ఉండకూడదు, మీరు యాక్టివ్గా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ. తీసుకోండి లేదమ్మా. నేను లాస్ట్ 1 year లో ఎక్కువ మ్యాచెస్ చేసింది ఎవరు? మీరమ్మా ఏం చేశారు? లాస్ట్ సంవత్సరం సరే సార్ అయితే ఈ సన్మానానికి సార్ ఎలిజిబుల్. నా నుంచి కూడా ఒక చేస్తానండి. బ్రాహ్మణో వేదామృతేనామృతాంబుడి తస్మై బ్రహ్మతి బ్రహ్మాచారి కీర్తిం ప్రయాన్నుడు వాగదేన వైనం ప్రణయతి బ్రాహ్మణాశ్రే ఉద్ధరేత్తు బ్రాహ్మణో వై సర్వాదేవతా సర్వాభిరేవైనం దేవతాభి ఉద్ధరతి యావతీర్వై దేవతా సర్వా వేదవిధి బ్రాహ్మణేభ్యో వేదరిభ్యో దివే దివే నమస్కూర్యాః నాస్తిరం చేతయేవ దేవతాః ప్రేమాది పర్యాప్త్యాయ సర్వస్వమోదిరాప్రవృత్తమాప్నోతి సర్వస్యాప్తే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతం జీవ సర్వో వర్ధమానయుజ్యతే నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి యథాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు వృత్తి ఉద్యోగ వ్యాపారాభివృద్ధిరస్తు ధనం ధాన్యం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః.
పోటీగా రావాల్సి వస్తుంది. బాబు అసలు అసోసియేషన్ పెట్టింది విశాఖ సిఐ రిటైర్డ్ సిఐ కుమార్ ఎస్ఐ అయిపోయింది విజయవాడ విశాఖ గారు ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరావు ఒక ఆయన ఎస్ఐ రిటైర్డ్ ఎస్ఐ ఆయన ప్రెసిడెంట్ అక్కడి ముందు మా అసోసియేషన్కి పోలీసు వారితో అనుసంధానం ఉంది. మొట్టమొదటి కూడా వారి యొక్క సహాయ సహకారాలతోనే అసలు అసోసియేషన్ పెట్టిందే పోలీసు వాడిని. తస్మై బ్రహ్మచారి కీర్తి ప్రయాణుడు వాగదే ఏనైనప్పుడనేది బ్రాహ్మణార్కే ఉద్ధరేత్తు బ్రాహ్మణో వైసర్వాదేవతా సర్వాగిరేవైనం దేవతావి ఉద్ధరతి యావతీర్వై దేవతా సర్వా వేదవిది బ్రాహ్మణేభ్యో వేదరిభ్యో దివే దివే నమస్కూర్యాః నాకేవం కేవయేవ దేవతాః ప్రేమాది పర్యాప్య అనంతరాయ సర్వత్వమోదిరాత్ర ఉత్తమార్పవతి సర్వస్యాప్తే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతం జీవ సర్వో వర్తమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘామాయుః శతమానం భవతి యథాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు వృత్తి ఉద్యోగ వ్యాపారాభివృద్ధిరస్తు ధనం ధాన్యం పశుపుత్రవాహనం శత సంవత్సరం దీర్ఘామాయుః. తస్మై బ్రహ్మచారి కీర్తి ప్రయాణుడు వాగదే ఏనైనప్పుడనేది బ్రాహ్మణార్కే ఉద్ధరేత్తు బ్రాహ్మణో వైసర్వాదేవతా సర్వాగిరేవైనం దేవతావి ఉద్ధరతి యావతీర్వై దేవతా సర్వా వేదవిది బ్రాహ్మణేభ్యో వేదరిభ్యో దివే దివే నమస్కూర్యాః నాకేవం కేవయేవ దేవతాః ప్రేమాది పర్యాప్య అనంతరాయ సర్వత్వమోదిరాత్ర ఉత్తమార్పవతి సర్వస్యాప్తే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతం జీవ సర్వో వర్తమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘామాయుః శతమానం భవతి యథాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధన కనక వస్తు వాహనాభివృద్ధిరస్తు వృత్తి ఉద్యోగ వ్యాపారాభివృద్ధిరస్తు ధనం ధాన్యం పశుపుత్రవాహనం శత సంవత్సరం దీర్ఘామాయుః.